శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు గురువారం, చాలా శక్తివంతమైన గురువారం. సూర్యోదయానికి మీకు మంచి రోజు ప్రారంభమైనది. గత వారంలో గురు 8వ స్థానంలో 1 సంవత్సర కాలం చాలా ఇబ్బందికరంగా, మానసికంగా చాలా కొద్ది మందికి ఇబ్బందులు జరిగినాయి. అంటే మీరే ఆలోచించవచ్చు, గతంలో జరిగిన మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని పనులైతే ఆగకుండా జరగకుండా ఇబ్బందులు పెట్టాయి. చాలా ఇబ్బందుల్లో బలవంతంగా మీరే ప్రయత్నిస్తే తప్ప కొన్ని పనులు జరగక ఇబ్బందులు పడ్డారు. అది ఇంటి నిర్మాణం పనులు కానీ, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ చాలా ఇబ్బందులు వచ్చినాయి. కుటుంబపరమైన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా తలకిందులు జరిగినాయి. కానీ ఈరోజు సూర్యోదయం, ఈరోజు గురువారం మీకు శుభోదయం, సంతోషకరంగా ఉండబోతున్నారు. 9వ స్థానంలో గురువు చేరడం, మిథున రాశిలో శక్తివంతంగా చేరిన తర్వాత ఆయన ఖచ్చితంగా భాగ్యస్థానంలోకి చేరితే భగవంతుడి యొక్క కిరణాలు ఎప్పుడూ తులారాశికి కలిగి ఉండును. ఈరోజు దైవ దర్శనంలో దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మంచిది, శుభతరుణం, అన్ని రకాలలో విజయం పొందుతారు. ఈరోజు నక్షత్రం దశమి, తర్వాత నక్షత్రం గురు నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం. అందువల్ల ఈ గురుస్థానానికి జలరాశిలోకి చంద్రుడు వెళ్ళడం, ఆ జలరాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ శనిదేవుడు, రాహువు ఉన్నారు. వాళ్ళ తృతీయ కలయిక శుక్రుడు కూడా ఉండడం చాలా గొప్పది. మళ్ళీ చతుర్థ కూటమి గ్రహాలుగా ప్రారంభమైనాయి. అందువల్ల ఏదైనా విషపూరితమైన జంతువుల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండడం, అలాగే వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, మాటలు మాట్లాడేటప్పుడు కానీ ఉద్రేకాన్ని పెంచుకోకండి. మనం ఏదో పెద్ద స్థాయిలోకి ఉన్నామని మాట్లాడడం, దాని తర్వాత ఇబ్బందులు పడడం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కానీ చాలా చిరునవ్వుతో, కోపంతో మాట్లాడిన మాటలకు కూడా యుద్ధ వాతావరణం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల అది మీ కుటుంబ సభ్యుల్లో నుంచి జాగ్రత్త తీసుకోండి. బయట వ్యక్తులతో కానీ ఉద్యోగ రీతిగా ఉన్న సమస్యలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రోజుకి చంద్రుడు ప్రశాంత వాతావరణంలోనే ఆయన జలరాశిలోకి, మీనరాశిలోకి వెళ్ళడం, నక్షత్రం గురు నక్షత్రంగా ఉండడం వల్ల చాలా అన్ని కార్యక్రమాలు చాలా నెమ్మదిగా జరుగుతుంది, వేగంగా అయితే జరగదు. అందువల్ల ఏదన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఆలోచించి జాగ్రత్త పడి తీసుకోండి. మోసపూరితమైన విషయాలు జరగవచ్చు. అందువల్ల కుటుంబంలో కలతలు, చాలా ఇబ్బందులు వస్తుంది. పాత విషయాలలో తెరపైకి రావడం జరగబోతుంది. అది శ్రీమూలకమైన గొడవల ద్వారా కుటుంబం అంతా కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అంటే మనం మరుగున కొన్ని కార్యక్రమాలు చేసినది తెరపైకి రావడం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క రోజుటికి ఆ విషగడియల ప్రభావం ఉంటుంది. అలాగే విద్య విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నవారు చాలా వేగవంతంగా చేసుకోవచ్చు. విద్య ఆగిపోయిన వాళ్ళు కూడా మొదలెట్టి ముందుకు పోవడానికి ఒక మీట చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తదుపరి ఉద్యోగం ప్రయత్నాలు, విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా ప్రారంభం. సంపూర్ణంగా బాధలతో ఉండేటప్పుడే విజయం పొందాలి. కష్టాల్లో ఉన్నప్పుడే ఎదగాలి. ఎక్కువగా కష్టాల్లో ఉన్నప్పుడే తెలివి ఎక్కువగా పనిచేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేసిన తర్వాత మనం ఏది సాధించుకోవాలన్నా మనకు అదృష్టం తక్కువ ఉంటేనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంది. కానీ అదృష్టం అనేది లేనప్పుడు కూడా మనం ప్రయత్నాలు చేస్తుంటాం. అందువల్ల 2 రకాల లైఫ్ అనేది ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మనం ప్రయత్నాల్లో విజయం పొందాం. కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న ఆర్థిక వ్యవస్థ మెరుగుపడబోతుంది. జీవితకాలం సంతోషంగా ఉండబోతున్నారు. రాబోయే కాలం మంచి రోజులు ఉంటాయి. అలాగే
ఈరోజు శుభగ్రహాలలో బుధుడి యొక్క ఫలితాలు ఆరోగ్యమైన విషయాలలో మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ కొద్దిగా సమస్యలు ఉండేవారు కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కంటి సమస్యలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా వైద్యులని సంప్రదించి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే జీవితాన్ని అనుభవించడానికి మీరు ఆంక్షలు ఏది పెట్టుకోకుండా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. భౌతికంగా, మానసికంగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చురుకుగా పాల్గొనడం మంచిది. ఆరోగ్యం గురించి స్వభావాన్ని మార్చుకోకుండా ఆరోగ్య నియమాలను పాటించడం చాలా మంచిది. అలాగే గతంలో కొన్ని విషయాలని ఇప్పుడు మనం చాలా పెట్టుబడి విషయాలు ఆదాయంలోకి నడవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయం అందడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులు అలాగే బంధువులు అందరూ కూడా మనకు వెనువెంట ఉండి ఇంకా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. శత్రువే మిత్రువుగా మారే అవకాశములు ఉంటుంది. మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులని పూర్తి చేయడానికి కొంచెం సహాయ సహకారిగా ఒకరు మీకు కలిగి ఉంటారు. దానివల్ల ఐడియాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వాళ్ళ పనులు రేపటికి వాయిదా వేయకుండా ఈరోజుటికి పనులు ఈరోజే చేయడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మంచి ఉన్నది. సంపదపరమైన విషయాల్లో మంచిగా ఉన్నది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రేమ వ్యవహారాల్లో విరోధం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో సానుకూలంగా ఉంది. వివాహ జీవితంలో ఒడిదుడుకులుగా ఉంటుంది. అదృష్ట సంఖ్యని మనం 4గా తీసుకోవాలి. గోధుమ రంగు, బూడిద రంగుని వీక్షించాలి. దక్షిణం వైపు ప్రయాణం చేయాలి. ఇట్లాంటిది సంపూర్ణంగా మనం చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే కొన్ని సూచనలు తీసుకోగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీక్షించండి. యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.